దిద్దుకోవాలి. మనం చెప్పే విధానంలోనే ఎదుటివాడి దిద్దుబాటు ఉంటుంది. ర్యాష్‌గా, మూర్ఖంగా మాట్లాడితే ఇంకా మూర్ఖత్వం ఆ వ్యక్తిలో పెట్టిరేగుతుంది. ఏమన్నారు దైవ సేవకులు? ఎదుటివాడి తప్పును, భర్త తప్పును భార్య, భార్య తప్పును భర్త ప్రేమతో దిద్దుబాటు చేసుకోవాలి. ఎలాగో చెప్పంటారా? యోబు భార్య వచ్చి అంటది, ఇంకా ఎందుకు దేవుని స్తుతిస్తావు? దేవుని సనిగి సావు అంటది. యోబు ఏమంటాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవద్దు అంటాడు. అసలు ఆ మాట చూడండి. ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవద్దు అన్నాడు. మిమ్మల్ని అడుగుతా, కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఎంతకీ యోబు తన భార్యను మూర్ఖురాలా అన్నాడా? చెప్ప. నన్ను అడిగితే అన్నాడు కానీ అనలేదు, అనలేదు కానీ అన్నాడు. ఎందుకు? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవద్దు అన్నాడు కానీ నువ్వు మూర్ఖురాలి వరలా. మనం ఏం చేస్తామో తెలుసా? నువ్వు మూర్ఖురాలివే కాబట్టి అట్లా మాట్లాడేవే అని అంటంతో సిస్టర్ ఏమంటుందో తెలుసా? అవును, నేను మూర్ఖురాలినే, ఏం చేసుకుంటావో చేసుకోపో, నీవు పరువు తుస్సైపోయా. జ్ఞానం లేక దిద్దుబాటు చేయాలి, ప్రేమతో దిద్దుబాటు చేయాలి. రైట్. 5వది, గతాన్ని తవ్వకూడదు. మానవ జీవితానికి అద్భుతమైనటువంటి మాట. విన్నారా? గతాన్ని తవ్వకూడదు. చాలాసార్లు మనుషుల జీవితాల్లో వివాదాలు కలిగేది ఎక్కడో తెలుసా? పదే గతాన్ని తవ్వుతారు. అప్పుడు మన పెళ్ళైన కొత్తలో మీ అమ్మేముందో నాకు తెలియదా? ప్రధానం వచ్చినప్పుడు పెతానం అంటారు కదా పల్లెటూరులో, పెతానం వచ్చినప్పుడు మీ నాన్న తమలపాకులు తక్కువ పంపాడు. మనోడు తమలపాకులు గొడవ, జాకెట్ ముక్కలు తక్కువ పంపాడు. ఒక్క ఏంటి తమ్ముడు? క్రైస్తవుల్లో కూడా ఈ దరిద్రం. తక్కువ పంపించాడు, తమలపాకులు జాకెట్ ముక్కలు తక్కువ ఎప్పుడు పెళ్ళై 25 సంవత్సరాలు అవుతుందా? 25 సంవత్సరాలు అయిన తర్వాత కూడా 20 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తవ్వుకుంటూ ఉంటారు. సామెతల్లో రాసి ఉంటుంది, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదాలు దాచిపెడతాడట, కలహాన్ని రేపాలనుకున్నవాడు గతాన్ని పదే తవ్వుతాడట. ఒకవేళ గతంలో నీ భార్య చెడ్డదేమో, ఒకవేళ ఎక్కడైనా తప్పుటడుగు వేసిందేమో, గతాన్ని తవ్వకో. అప్పుడట్ట చేసావు భర్తను పదే సూటిపోటి మాటలతో పొడవుకో. ప్రేమ వృద్ధి కావాలంటే గత అనుభవజ్ఞులైన సేవకులు మాట్లాడిన మాట. పచ్చటి కాపురానికి 12 సూత్రాలు. 6వ సూత్రం, ఒకరినొకరు క్షమించాలి, అవసరమైతే క్షమాపణ చెప్పాలి, క్షమించడానికి నీవే ముందుండాలి. ఓ మాట అడుగుతాను, మీకు మీరు మార్కులు వేసుకోండి, కింద కామెంట్ బాక్స్లో రాస్తే రాయండి. అయితే దీనికి సమాధానం చెప్పండి. మీ భార్యాభర్తల మధ్యలో గొడవ అయితే ఇంట్లో